ఏమైనా ఆపర్చునిటీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ కమిట్మెంట్ అడుగుతారు. ఓకే ఇంక ఈ ఫీల్డ్ ఎంత ఉంది అని అనుకుని వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కమిట్మెంట్స్ ఇస్తున్నారు. చిన్న పిల్ల భయపడలేదంటే తల్లి కూడా చెప్పుకోవట్లేదా? తల్లి అంతా ఫ్రీడమ్ ఇవ్వలేదా? దీంట్లో కొంతమంది డైరెక్టర్స్ కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది. అది సపోర్ట్ కుమార్ సార్ అల్లు అర్జున్ గారు రచ్చబండి ఏమైనా పెట్టారా, లేకపోతే బతుకు జట్కా బండి ఏమైనా పెట్టారా ప్రోగ్రామ్? కానీ మనం న్యూస్ లో చూసినట్లయితే అమ్మాయిల పరంగా కాస్టింగ్ ఎవరైతే వస్తారో నాట్ ఓన్లీ కాస్టింగ్, ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇమాజినేషన్ లోనే ఉంది. అంటే ఇప్పుడు మనం మన టాలెంట్ ని చూపించాలి అని అంటే కాస్టింగ్ కి వెళ్తాం, ఏమైనా ఆపర్చునిటీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ కమిట్మెంట్ అడుగుతారు. ఓకే ఇంక ఈ ఫీల్డ్ ఎంత ఉంది అని అనుకుని వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కమిట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఏదైనా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ అవ్వాలి, రేపు నాడు వీళ్ళు కూడా పైకి ఎదగాలి అనే దాని మీద. సో అవేమైనా బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ వీళ్ళు ఈ హై లెవెల్లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారంటారా? తీసుకుంటారు. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎందుకు ఎదురు తిరగలేదు ఆ అమ్మాయి అని కూడా క్వశ్చన్స్ అంటారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఎదురు తిరగలేదు అనే దాంట్లో నేను తప్పని మాట్లాడతాను. నేను ఫస్ట్ టైం చెప్తున్నానండి, ఇప్పుడు మనము 1942లో లేము. జనరేషన్ చాలా చేంజ్ వచ్చింది. నిమిషానికి ఫోన్లు ఉంటున్నాయి మన దగ్గర. సో అది జరిగింది మామూలు విషయం కాదు. అది ఒక ఆడపిల్లకి అదొక లైఫ్. అంత సివియర్ గా నువ్వు అది అలా ఫీల్ అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ మీరు ఒకసారి మనకి ఏంటంటే ఒక వ్యక్తి అది ఆడమగ ఏదైనా మనకి ఏదైనా తిట్టారు, మనకి నచ్చని మాటలు మాట్లాడితేనే వాళ్ళ ఫేస్ చూస్తే మనసు చివుకుమంటది. అవసరం పక్క తిప్పి వెళ్ళిపోతాం మనం, ఎందుకంటే అన్న తప్పు లేకుండా ఒక మాట అన్నా కూడా. అలాంటిది నీ మీద ఇంత అంటే అది ఇంకా వర్ణించలేము అది. అలాంటి ఇన్సిడెంట్స్ చెప్తున్నావు నువ్వు. అలాంటి ఇన్సిడెంట్స్ చెప్పినప్పుడు ఆ పక్కన వ్యక్తి పక్కన ఎలా నిల్చోగలిగావు నువ్వు? భయపడ్డావు అని అంటున్నారు అందరు. చిన్నపిల్ల ఆమెకు తెలియదు, ఏదో మాట్లాడాలని మాట్లాడడం కాదండి. చిన్నపిల్ల భయపడలేదంటే తల్లి కూడా చెప్పుకోవట్లేదా? తల్లి అంతా ఫ్రీడమ్ ఇవ్వలేదా? ఫ్రెండ్స్ చెప్పుకోలేవా? మిగతా ఎవరికి చెప్పుకోలేవా? సో తనతో ఎందుకు ట్రావెల్ చేసావు? ఇంకా వేరే కొరియోగ్రాఫర్స్ లేరా? సినిమా ఇండస్ట్రీలో ఒక జానీ మాస్టర్ ఉన్నాడా? ఎవరి దగ్గర నీ దగ్గర టాలెంట్ ఉంది కదా, ఇప్పుడు వెళ్తున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? సరే అదే భయం ఇంకా కంటిన్యూ అవ్వచ్చు కదా. నేను చంపుతానే బెదిరించాడు, ఇంకేదైనా అన్నాడు, మరి అలాగే కంటిన్యూ అవ్వచ్చు కదా. ఎందుకు బయటకు వచ్చావు అంటే ఆయన త్రూ అన్ని ఆఫర్స్ కానివ్వండి, సర్కిల్ కానివ్వండి, ఇంకేదన్నా నువ్వు ఆశించావు, నువ్వు అమౌంట్ తీసుకున్నావా, లేకపోతే నీ కార్డ్స్ అని చూస్తే తెలిసిపోద్ది మాస్టర్ ట్రాన్సాక్షన్ ఎవరు, సీసీ ఫుటేజ్ ఉంటుంది బయట, ఎవరు షాపింగ్ చేశారు, ఎవరు ఏంటి అనేది లాగితే అన్ని దొరుకుతాయి. ఇంతెందుకండి, ఒక్క 4 years వాళ్ళ కాల్ డేటా తీసేస్తే కంప్లీట్ గా పిక్చర్ మొత్తం బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎవరితో మాట్లాడింది, తర్వాత ఇక్కడ ఈ వెనక కేసు పెట్టించే వాళ్ళు ఎవరున్నారు, ఆ అమ్మాయిని ఎక్కడ రమ్మన్నారు, ఎక్కడ మాట్లాడిచ్చారు. ఇప్పుడు యాక్చువల్ అమ్మాయి వచ్చింది చాంబర్ కి కార్డు గురించి వచ్చింది. కార్డు గురించి వచ్చేస్తే మీరు అంతా ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టేసి ఆ దొంగని మేము ఆ తీవ్రవాదిని మేము పట్టుకున్నాము, ఇతను దీంతో ఇవంతా ఎందుకు? మీరు అక్కడ కంప్లైంట్ బాక్స్ గురించి చెప్తున్నారు. అది ఎవరికైనా చెప్పారా? కనీసం మీటింగ్ పెట్టి అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, అందరికి తెలుస్తుంది కదా. పోనీ మీరు మహిళలు ఇంత మహిళలు అని చెప్పేసి మనం ఇంత ఫైట్ చేస్తున్నాం కదా, ఒక 3 months ఆపేయండి. మహిళలు షూటింగ్స్ రావడమే ఆపేసేయండి. అది సీరియల్ అవ్వనివ్వండి, సినిమా అవ్వనివ్వండి. ఒక 6 నెలల పిల్లల నుంచి 90 ఏళ్ల ముసలి వరకు లేడీస్ మొత్తం ఆపేసేయండి. ఎవరికైనా వర్క్ అవసరమే కదా. అప్పుడు కాస్టింగ్ కౌచ్ కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి. ఎందుకంటే మీరు ఆఫర్ ఇచ్చి నిజంగా కొన్ని సినిమాలు అంటే ఖచ్చితంగా ఉంటాయి. డర్టీ పిక్చర్ కానివ్వండి, ఖడ్గం కానివ్వండి, సూపర్ మూవీస్ అసలు అవి చూసాక కూడా మనకి తెలుస్తుంది కదా సినిమా ఇండస్ట్రీ అంటే ఇట్లా ఉంటది, కాబట్టి చేస్తామా చేయలేదా. సో ఇంత ఓపెన్ గా సినిమాలు తీసినాక కూడా మీరు ఇది ఉందా లేదా అంటే, అది మీరు ఆయన అంటే ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి, మీరు ఆయన మీద కోపంతో కూడా చెప్పొచ్చుగా, నేను వెళ్ళాను ఈ సినిమాలో ఛాన్స్ రావాలి అనుకుంటున్నాను. ఆ డైరెక్టర్ ఆడామని కదా, అదో కార్డు వేసుకొని తిరగొచ్చు కదా. చట్టాలు ఉన్నాయి కదా నాకు అడ్డం పెట్టుకోవడానికి, ఉన్నాయని చెప్పేసి నాకు ఈ డైరెక్టర్ నాకు వర్క్ ఇవ్వలేదు, ఆ ప్రొడ్యూసర్ నాకు ఇలా అన్నాడు. సో ఇలా కూడా మిస్యూజ్ అవ్వచ్చు కదా. కానీ ఏ చట్టాల నాలెడ్జ్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేని మనమే కాల్ డేటా తీసుకుంటే వస్తుంది ఇవన్నీ అనుకుంటున్నాం కదా. పోలీసులు మినిమం ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా మనకి ఎందుకు ఇవన్నీ రాస్తున్నారు? లైక్ ఇలా జానీ మాస్టర్ అరెస్ట్ వారెంట్ వచ్చింది, బెయిల్. అది డిపార్ట్మెంట్ తప్పు కదండి, మీడియా తప్పు. ఎందుకంటే అది ఆ అమ్మాయి కూర్చొని క్యారమన్ లో కూర్చొని అనింది ఇవన్నీ అంటే, మనం షూటింగ్ లో కొన్ని 100 మంది ఉంటారండి. అక్కడ మన వర్క్ వెళ్తే వర్క్ మైండే ఉంటుంది, ఏం చేయాలి ఏంటి. నిజంగా అమ్మాయి చేసే ఉద్దేశం ఉంటే ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. ఆ షూటింగ్ లొకేషన్స్ లో ఆ స్పాట్ లో అట్లా ఉండదు, ఎవరి వర్క్ టెన్షన్ వాళ్ళకు ఉంటది. అంటే వీళ్ళు చేశారు, కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఇంకొంచెం గట్టిగా ఆలోచిస్తే బాగుండేదేమో. అంటే వాళ్ళు అనుకున్న ప్లానింగ్ ప్రకారం, ఎందుకంటే తేలదు అసలు, నిలబడదండి. ఎందుకంటే అవి సాక్ష్యాలు ఉండాలి. ఏదో మాట వచ్చేసింది కదా. కాకపోతే ఏంటంటే పేరు పోగొట్టారు,
దాంట్లో సక్సెస్ అయ్యారు. నేమ్ పోగొట్టారు. ఇంత కష్టపడి వచ్చి ఇటుక పేర్చుకున్న ఇల్లుని ఇది వరదొచ్చి కొట్టుకుపోయింది అన్నట్టుగా ఇంత సంపాదించుకున్న పేరును మట్టుకు వాళ్ళు పోగొట్టే దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ మళ్ళీ సేమ్ పొజిషన్ కి వస్తారు. దీంట్లో కొంతమంది డైరెక్టర్స్ కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే జానీ మాస్టర్ కి అపోజిషన్ గా ఆయన తప్పు ఉంది, ఈ అమ్మాయి కరెక్టే అని చెప్పేసి అని సపోర్ట్ చేయడం జరిగింది. సో అది సపోర్ట్ చేశారని నేను అననండి, ఎవిడెన్స్ లేదు దానికి. వాళ్ళు చెప్పింది ఏంటంటే వర్క్ ఇస్తామని. వర్క్ ఎందుకు ఇస్తారంటే ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. కొత్త మాస్టర్స్ కూడా వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు పాత వాళ్ళు అయిపోయి కొత్త వాళ్ళు రావాలి కదా, కొత్త నీరు కూడా రావాలి కదా. సో కొత్త పిల్లలకు కూడా వాళ్ళు అవకాశాలు ఇద్దాము అని ఏ హీరోయిన్ అదే ఆలోచిస్తారు. కొత్త మాస్టర్స్ కొత్త స్టెప్స్ రావచ్చు, ఇలా ఉండొచ్చు అని ఒక టీం ఒక 10 years 15 years 20 years ఒక మాస్టర్స్ వెళ్ళిపోతారు, ఇంకా మళ్ళీ కొత్తగా వస్తుంటారు. అలా జరిగి వాళ్ళు వర్క్ ఇస్తాము అని చెప్పన్నారు. కానీ జానీ మాస్టర్ కి అగనిస్ట్ గా చేశారన్న దానికి మాత్రం నేను అంటే లైక్ జానీ మాస్టర్ కి అపోజిషన్ ఏ అమ్మాయికి సపోర్ట్ చేసి నువ్వు కేసు పెట్టు, మేము చూసుకుంటాం, మేము ఉన్నాం నీకు అని. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా అసలు ఆయన రేంజ్ ఏంటండి, అల్లు అర్జున్ గారు రేంజ్ ఏంటి అసలు. ఇక్కడ ఈ చిన్న సిల్లీ విషయాలు వీళ్ళు కలిసి ఉన్న విషయాలు. సుకుమార్ సార్ అల్లు అర్జున్ గారు రచ్చబండి ఏమైనా పెట్టారా, లేకపోతే బతుకు జట్కా బండి ఏమైనా పెట్టారా ప్రోగ్రామ్? ఇలా వచ్చిన వాళ్ళందరికీ రండి, నేను మీ హస్బెండ్ వీళ్ళు ఉన్న వాళ్ళు వదిలేసుకోండి, మీకు అందరికి లైఫ్ ఇస్తామని పెట్టుకున్నారా? అదంతా వాంటెడ్లీ కావాలని ఫూలిష్ గా మాట్లాడడం తప్పితే అది ఏమీ లేదు. సో ఇంకా ఏదన్నా కానీ మనకి లోపల ఏం జరిగింది అనేది బయటకు వచ్చి జానీ మాస్టర్ వాయిస్ ఉంటేనే కానీ మనం చెప్పలేము. అవునండి.